ఈసారి విజయవాడ సెంట్రల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? విజయవాడ సెంటర్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గెలుస్తారు. ఒకటేనమ్మా, జగన్ గారు చేసిన మంచి 5 ఏళ్ల పాలన, 2 ఏళ్ళు కరోనా. 2 ఏళ్ళ కరోనాలో ఏ టీడీపీ నాయకుడు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఎవరైనా ఈ బీజేపీ కూటమి కానీ సరే పలానా పని చేసి ఒక ఊర్లో కానీ ఏదన్నా సరే నేను ఈ టాబ్లెట్ ఇచ్చాను, ఇది కూరగాయలు ఇచ్చానని ఒక్కళ్ళు కూడా రాలా. జగన్ గారు డాక్టర్లు అయితేనేమి, పార్టీ కార్యకర్తలు అయితేనేమి, వాలంటీర్లు అయితేనేమి అందరూ కూడా ఆంధ్ర ప్రజానికానికి పనిచేశారు. ఇప్పటిదాకా విద్యా వ్యవస్థలో కేరళ తప్ప, నేను పుట్టిన కానీ నేను ఇప్పుడు దాకా విద్యా వ్యవస్థలో కేరళ తప్ప నెంబర్ 1 పోయింది ఇప్పుడు ఎవరిదైనా ఉందా? మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టైం జగన్ గారు సీఎం అయినాక నెంబర్ 1 స్థాయి వచ్చింది ఇప్పుడు. అది మన గర్వించదగ్గ విషయం ఈ విషయం. స్కూల్స్ నాడు నేడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం హయాంలో నాడు నేడు పేరు లేదు. స్కూళ్ళు బల్లలు లేవు, ఈ లేవు, అవి లేవు, ఈ లేవు కిందకు వచ్చిన చాలా డ్రామాలు చేశాడు. ఇప్పుడు ఎలా ఉంది గవర్నమెంట్ స్కూల్కి? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఏముందంటే, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివించే అమ్మా నాన్న కూడా ఇప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తాం. గవర్నమెంట్ అంత స్థాయికి ఎదిగింది. ఇంగ్లీష్ మీడియం కానీ ఏదైనా సరే. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నాడు చంద్రబాబు. ఎందుకు వద్దంటున్నాడు? వాళ్ళ తొత్తులు చైతన్య స్కూల్లో ఏమని, నారాయణ విద్యా సంస్థలు ఏమని వాళ్ళకి కట్టబెట్టడానికి తప్ప పేద ప్రజలకు మేలు చేద్దామని ఏం లేదు. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎందుకు గెలుస్తారు? జనాలు ఇప్పుడు నీకు గుంపుగా ఎందుకు వస్తారు? గుంపుగా ఎందుకు వస్తారు? మహాకూటమి ప్రజల కోసమే అని చెప్తారు. అదే ఎందుకు వస్తారు? మహాకూటమి ఎందుకు వస్తారు? ఇప్పుడు నువ్వు బలం ఉంటే సింగిల్గా వస్తావు కదా. నువ్వు బలవంతుడివి. జగన్ గారు ఏమీ చేయలేదు. జగన్ గారు ఏమీ చేయనప్పుడు నువ్వు సింగిల్గా వస్తావు కదా. ఒకళ్ళు నమ్ముకుని ఒకళ్ళు కాళ్ళు పట్టుకుని, ఒక పవన్ కళ్యాణ్, ఒక బీజేపీ కాళ్ళు పట్టుకొని ముగ్గురు కలిపి ఎందుకు వస్తున్నావు అంటే జగన్ గారు మంచి చేశారు. జగన్ గారిని మేము మనం సింగిల్గా ఎదుర్కోలేము కాబట్టే కదా నువ్వు కలిసి వస్తున్నావు. అంతే కదా. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి అభివృద్ధి ఆయనకైతే మాటల్లో చెప్పలేమండి. ఏ నియోజకవర్గంలో కూడా నామినేట్ పోస్టులు కానీ, రోడ్లు ఏమనివ్వండి, కార్యక్రమం చూసుకోవడం ఏమండి, ఏ నియోజకవర్గంలో కూడా లేదండి. పశ్చిమ నియోజకవర్గంలో ఆయన ఒక్కళ్ళే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారే చేశారు. అదే సెంట్రల్ నియోజకవర్గంలో కూడా అదే విధంగా ఆయన వచ్చిన కాడి నుంచి కూడా చూస్తున్నాం కదా. ఆయన ఇంటింటా తిరుగుతున్నాడు. పంపులు పోయినాయి, రోడ్డు పోయినాయి. ఏ చిన్న విషయం అయినా సరే ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతున్నారు ఆయన. అది చాలా గర్వంగా విషయం. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈజీగా గెలుస్తారు. పక్క 30,000 మెజార్టీతో గెలుస్తారు ఆయన. మరి ఇప్పుడు చంద్రబాబు గెలిస్తే ఫీజు రిబర్స్మెంట్ ఇస్తున్నారు, స్కాలర్షిప్ జగన్ గారు అది తీసేస్తా అంటున్నాడు. మరి ఇప్పుడు జగనన్న గోరు ముద్ద కానీ, అమ్మఒడి కానీ ఇవన్నీ బటన్ నొక్కే టయానికి గొడవ చేసి ఎలక్షన్స్ ఈవీతో మాట్లాడి ఆప్ చేయించారు. మరి దాని గురించి ఏమంటారు? పిరికి పంద చర్య అంటాను నేను. ఇదంతా ఒక పిరక పంద చర్య. పేద ప్రజలకి మేలు చేస్తుంటే జగనాన్ని ఎలా ఆపాలి, ఎలా ఎదుర్కోవాలి అని మైండ్ పనిచేయట్లా. చంద్రబాబు కానివ్వండి, పవన్ కళ్యాణ్ ఇవ్వండి, ఏదైనా సరే. బీజేపీ అయితే కాదు, వీళ్ళు కాళ్ళు పట్టుకొని బీజేపీని పట్టుకుంటున్నారు. కానీ మొన్న చూడండి, మొన్న మేనిఫెస్టో ఆలోచిద్దాం, ప్రధానికి మనమే ఆలోచిద్దాం. మేనిఫెస్టోకి బీజేపీ ప్రధానమంత్రి మోడీ ఫోటో ఉందంటారా? పోనీ వాళ్ళని హ్యాండ్ అయిపోయి ఇదిగోండి మేము ముగ్గురం వేస్తున్నామని ఆయన చెప్పారా? ఎందుకని చెప్పలేదు? 2014లో ఎన్ని హామీలు ఇచ్చి నువ్వు గెలిచావు? ఎన్ని హామీలు ఇచ్చి గెలిచావు నువ్వు? 100 హామీల్లో ఏ ఒక్కటైనా నువ్వు అమలుపరిచావా? ఒక్కటన్నా అమలుపరిచావా? ఏం అభివృద్ధి చేసావు? అమరావతి అభివృద్ధి అంటున్నారు. అమరావతి రాజధానికి వద్దాం. అమరావతి 100 కోట్లు పెట్టండి, 200 కోట్లు పెట్టండి. 3 పంటలు పండే పంటను నాశనం చేసావే. 3 పంటలు పెట్టి ఏం చేసావు అక్కడ? 2 రోడ్లు తప్ప అన్ని చెట్లే. 2 రోడ్లు ఉన్నాయి, దాని తప్ప చెట్లే. ఇంకా అసెంబ్లీ తాత్కాలిక అసెంబ్లీ అని కట్టావు. ఎన్ని కోట్లు అది? నువ్వు మహా అయితే ఒక అసెంబ్లీ బెండు ముక్కలతో ఎంత కడతావండి? నీకు ఎంత అవుద్ది? ఒక అసెంబ్లీ ఎంత అవుతుంది చెప్పండి? ఒక 10 కోట్లు, ఒక 15 కోట్లు, 200 కోట్ల రూపాయలు దానికి విచ్చించేవే. 200 కోట్ల డబ్బులు స్కామ్ ఎక్కడ ఇవని? రాజధాని అనే పేరుతో పయ్యావల కేశవ్, నారాయణ విద్యా సంస్థలు, టీడీపీ నాయకులు, పెత్తపాటి పుల్లారావు చుట్టూ భూములన్నీ ఎవరయ్యండి? రిజిస్ట్రేషన్లు కనబడుతుంది కదా మనకి. స్కామా కాదా? అది అభివృద్ధి? సరే, మన జగన్ గారి విషయంకి వద్దాం. రాజధాని విషయమే వద్దాం మనం. ఆయన వైజాగ్ ఎందుకు చెప్పాడు? మన బడ్జెట్ ఎంత? మన బడ్జెట్ మొత్తం రాజధానికి పెడితే ప్రజాపాలన ఎక్కడికి వెళ్ళిద్ది? ఆయన వచ్చింది 5 ఏళ్ళు, 2 ఏళ్ళు కరోనా పోయింది. ప్రజా బడ్జెట్ మొత్తం రాజధాని పెడితే అంటే ప్రభుత్వం కానీ జనాలు కానీ మంచి వద్దా? ఆయన అందుకే తెలివిగా వైజాగ్ అంటే ఒక రాజధాని, అంటే ఒక పోర్టు, ఒక వాటరు, హోటల్స్, టోటల్ ఒక ఏ కంట్రీకి వెళ్ళినా వైజాగ్ అంటే ఒక బ్రాండ్ అండి. నువ్వు ఏ కంట్రీకి వెళ్ళు, వైజాగ్, బెంగళూరు, వైజాగ్, ఏదైనా కంట్రీకి వెళ్ళండి, వైజాగ్ ఇట్స్ ఏ బ్రాండ్. వైజాగ్ ఇస్ బ్రాండ్. హైదరాబాద్ అలాగో వైజాగ్ ఇస్ బ్రాండ్. సో వైజాగ్ అయితే మనం ఏం ఖర్చు పెట్టాలని డబ్బులు ఏమైనా ఉందా? మహా అయితే 100 కోట్లు పెట్టాల్సి వచ్చింది. ఏ కంపెనీ రావాలన్నా కూడా వైజాగ్కి దగ్గర కదా, ట్రాన్స్పోర్టేషన్ దగ్గర కదా, మనకి నేవీ ఉంది కదా, ట్రాన్స్పోర్టేషన్ తక్కువ ఖర్చు అవుద్ది కదా. ఇక్కడ ఏముంది? ఏ ట్రాన్స్పోర్టేషన్ నీకు వీలుగా ఉంది? ఎందుకన్ని కోట్లు? నువ్వు ఆ రోజున పవన్ కళ్యాణ్ ఆ రోజు ఏమని చెప్పాడు? రాజధానికి ఇన్ని ఎకరాలు ఎందుకు? ఆయనే అన్నాడా? అనలేదా? అన్నాడా? మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ అన్ని ఎకరాలు రాజధాని అభివృద్ధి కావాలి? 100 మాటలు ఎందుకు?
జగన్ గారి లాగా ఒకటే మాట చెప్పిందే చేస్తున్నాడు. అదే మాకు నచ్చింది. మేము ఎట్టబెల్లు జగన్ గారికి ఓటేసి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించుకుంటాం. మంచి ఏదైతే చేస్తారో మాకు మంచి చేసే వాళ్ళకే మేము ఓటు వేస్తాం. మాకు మంచి చేస్తేనే వాళ్ళకే ఓటేస్తాం. ఇంతవరకు లాగా మేమేమి మైండ్ మెచ్యూరిటీ లేకుండా మా ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు అని మేము ఓటేసి తలుచుకోలేదు. మాకు మంచి జరిగితే ఆ నాయకుడు కూడా ఏం చెప్తున్నాడు, మీకు మంచి జరిగితేనే ఓటేయండి అన్నాడు. మాకు మంచి జరిగింది, మాకు లబ్ధి జరిగింది, మేము ఓటేస్తాం. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని మేము దగ్గరుండి గెలిపించుకుంటాం.